మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది వెనుకటి వలనే మన్నవును. ఆదికాండం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 3:20. ప్రసంగి 3:20. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండే పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. ఒక చెట్టు కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, కడక మనిషి కానివ్వండి, సకల కోటి జీవరాశులు కానివ్వండి, విశ్వకోటి మానవులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతారు అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒకసారి మళ్ళా చదువుతామా? సమస్తమును ఒక్క స్థలమునకే పోతాయి, మట్టిలోకి. సమస్తము మంటిలో నుండి పుట్టాయి కనుక ఈ సమస్తం మట్టిలోకి తిరిగి వెళ్ళిపోతాయి. మట్టిలోంచే వచ్చాయి, మట్టిలోనికే వెళ్ళిపోతాయి. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నిన్ను తీశాను కనుక, నీవు మట్టి నుండి వచ్చావు మన్ను కనుక నువ్వు తిరిగి మన్నైపోతావు. దేవుడు మనం సృష్టించిన తర్వాత మరి నిష్క్రమణ, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎలా కలిసిపోతాం? ప్రపంచంలో చాలామంది మనుషులు చచ్చిపోతారు, మట్టిలోకి వెళ్ళిపోతారు అని అనుకోవట్లేదండి. అనంతవాయువుల్లో కలిసిపోయారను, గాలిలో కలిసిపోయారను, నీటిలో కలిసిపోయారను, నిప్పులో కలిసిపోయారను, రకరకాల వాదనలో ఈరోజు మనుషులు చెప్పుకుంటున్నారు, మనకు తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? చదివాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు, ఆదాము నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తినాలి. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి కనుక, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. నువ్వు మట్టిలో నుంచి తీయబడ్డావు, నువ్వు మట్టే. శరీరముతో ఉన్న అది మట్టి శరీరం, నీవు ధరించుకున్న మట్టి శరీరం అది కనుక అది మట్టికి వెళ్ళిపోద్ది, అది మట్టిలో కలిసిపోద్ది. మట్టిలో కలిసిపోయి శరీరం కోసం మనుషులు ఈరోజు లోకంలో దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు చెప్పిన వేదాన్ని మర్చిపోయారు, పరలోకాన్ని మర్చిపోయారు, నిత్య జీవాన్ని మర్చిపోయారు. శాశ్వతంగా అన్నిటినీ పోగొట్టుకొని నిత్యాగ్ని దండనికి వెళ్ళిపోతున్నారు. ఆత్మది. ఈ శరీరం ఇక్కడ మట్టిలో అప్పగించి ఆత్మను నిత్యాగ్ని దండనికి అప్పగిస్తున్నారు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం.
శరీరులందరూ ఏకముగా నశించెదరు. ఏకముగా పోతారు. నరులు మరల ధూళి అయిపోవుదురు. నరులు మరలా ధూళైపోతారు అంటున్నాడు. నరులు మరలా ధూళి. ఏమన్నాడు నాయన? విజ్ఞానము కన్నా మనిషి కార్తవ్యం. అదే. శరీరులందరూ శరీరులందరూ ఏకముగా నశించుదురు. నరులు మరల ధూళి అయిపోవుదురు. నరులు మరలా ధూళైపోతారు అంటున్నాడు. ఈ తలం చదువుకుంటుంటే మనకు బాధగా అనిపించడం లేదు కదా. చదువుకున్నవే కదా, ఈ మాటలే కదా, విన్న మాటలే కదా అనుకుంటారు. అది ఎంత భయంకరమైనదో మన చావు. మరి చావు ఎంత దుఃఖకరమైనదో, మన వాళ్ళకి అది ఎంత భయంకరమైనదో ఆ రోజు మనం ఊహించుకోగలం, కానీ ఇప్పుడు మనం ఊహించుకోలేం. చాలా కష్టం అండి. మనం ప్రాణం పోవటం అనేది చాలా కష్టం, భరించలేం. మన వాళ్ళు భరించలేరు, కట్టుకున్నవారు భరించలేరు, పుట్టినవారు భరించలేరు. 1, 2, 3 రోజులు ఏడుస్తారు, లేకపోతే 1 వారం ఏడుస్తారు, 1 నెల రోజులు ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. దేవుడు ఎందుకు రాయించాడు అంటే, మనం మాటిమాటికి మన చావు దినాన్ని గుర్తు చేసుకుంటే బుద్ధిగా బ్రతికే అవకాశం ఉంటుంది అని. మనం బుద్ధిగా బ్రతికే అవకాశం ఉంటుంది. 9వ వచనంలో 11వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ వచనం చదివితే 9వ వచనం 10వ వచనం, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును నిండుగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకొనుము. నీ శరీరాన్ని పాడు చేసే ఎన్నో కోరికలు మనిషిలో పుట్టుకొస్తాయి, దాని మీద బ్రతుకుతాడు, చివరకు ఆ కోరికల్లోనే చచ్చిపోతాడు ఏం చేయలేక. దేవుని పిల్లలారా, ఈ మాటలన్నీ దేవుడు పదే పదే మనకు చెప్పటంలో తన దగ్గరికి మనం వెళ్ళబోతున్నామని మొన్నైనది వినుకటం వల్లనే మన్నవును. తర్వాత ఏమన్నాడు? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే మరలా వెళ్ళిపోద్దాం. మరలా అక్కడి నుంచే, దేవుని దగ్గర నుంచే వచ్చాం కనుక మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అంటున్నాడు. మళ్ళా మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర నుంచి వచ్చాం, దేవుని దగ్గరికి వెళతాం. దేవుని దగ్గరికి ఎలా వెళతాం? దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చినప్పుడు మాత్రమే, దేవుని కొరకు భూమి మీద బ్రతికినప్పుడు మాత్రమే. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషుల్ని ఎందుకు మంటికి మారుస్తున్నావు అంటే, ఆయన పంపిన పిల్లలు తిరిగి ఆయన దగ్గరికి రావాలని, నిన్ను చంపడం కాదు. నీవు దేవుని కొరకు బ్రతికితే దేవుని కొరకు దేవునితో ఉండడానికి అదృష్టాన్ని కలిగి ఉంటావు. నీవు లోకం కోసం బ్రతికితే లోకాన్నే
మనసులో పెట్టుకొని లోకం కొరకే జీవితాన్ని పంచుకొని మరణించినంత వరకు లోకం కొరకే మనం బ్రతికితే మనం దేవుని దగ్గరికి పోలేము. మనం దేవుని దగ్గరికి పోలేము, తిరిగి మనం భూలోకానికి రాలేము. మన గురించి పరలోకంలో నుంచి పరదేశంలో నుంచి ఎవరు భూమి మీద మన వారికి చెప్పడానికి అక్కడి నుంచి రాలేరు. ఇవన్నీ బైబిల్లో ఉన్నవి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నవి. ఒకసారి మరణించిన తరువాత మనం దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా, నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోయినా, అక్కడ మనం దేవుణ్ణి అడిగినా ధనవంతుడిలాగా, నాకు 5 సోదరులు ఉన్నారు, ఆ లాజరు గారిని పంపించండి, ఆయన వెళ్ళి చెప్తే మన అన్నదమ్ములు వింటారు, వాళ్ళు నాలాగే వేదనకరమైన స్థలానికి అగ్నిగుండంలోకి రారు వాళ్ళు తండ్రి అని మొరపెడతాడు ధనవంతుడు నరకంలో నుంచి. అప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి ఎవరు అక్కడికి పోలేరు, అక్కడి వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి పోలేరు. మరణించారా? ఇదిగో ఈ లాజర్లా నా దగ్గరికి వస్తాడంటాడు అబ్రహాము. పరదేశంలో ఉన్న అబ్రహాం గారు అంటున్నారు విశ్వాసులకు తండ్రి. ఆయన అంటున్నాడు, ఇదిగో లాజరు నా దగ్గరికి వచ్చాడు, నా కుడిపార్శ్వాన కూర్చున్నాడు. మరి నీ అన్నదమ్ములు నీలాగే వినరు. నువ్వు భూమి మీద ఉన్నప్పుడల్లా నీ ఇష్టం వచ్చినట్టుగా కదా చేసావు, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు నువ్వు. లాజరు భూమి మీద కష్టం అనుభవించాడు, అది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. భూమి మీద ఉన్నంతకాలం మరణిస్తే ఏం జరుగుతుందని ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా మీరు వినలేదు, అవునా? జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సభలకు వెళ్ళారు, ఎంతమంది ప్రసంగాలు విన్నారు, ఎంతమంది మీకు పరలోకానికి రాదు, నరకానికి వెళ్ళిపోతే ప్రమాదం, అక్కడ నుంచి ఇక్కడికి ఎవరు రారు, ఇక్కడ నుంచి పరలోకానికి ఎవరు పోరు, ఇవన్నీ మీరు ఎన్నోసార్లు మీ జీవితంలో అప్పుడప్పుడైనా ఎక్కడో అయినా ఎప్పుడో ఒకసారైనా విన్నారా ఈ మాటలు? ఇదిగో ఇప్పుడు విన్నారు. ఇంకా మీ జీవితంలో ఇంకెన్నిసార్లు వింటారో దేవుడికి తెలుసు, మీకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలని అనుకుని ఎన్ని పనులున్నా ఆదివారం తెల్లవారే లేచిపోయి సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు వినాలని మీరు అనుకుంటే తప్పనిసరిగా మీరు దేవుని మాటలు వింటారు, దేవుని దగ్గరికి వెళతారు. మాకు తెలీదు, ఎవరు చెప్పలేదు అని చెప్పడానికి వీలు లేదు. ఇవన్నీ సాక్ష్యాలు. ఈ ప్రకృతి సాక్ష్యం, ఈ సూర్యుడు సాక్ష్యం, ఈ గాలి సాక్ష్యం, ఈ నీరు సాక్ష్యం, ఆకాశం సాక్ష్యం, భూమి సాక్ష్యం, అన్నీ సాక్ష్యాలే. మీకు చెప్పలేదు అని మీరు చెప్పడానికి వీల్లేదు. ఎన్నో పనులు జ్ఞాపకం ఉంచుకున్నావు. నీకు డబ్బు ఎప్పుడు వస్తుందో, ఆ డబ్బు ఎలా తీసుకోవాలో, ఇది మాత్రం జ్ఞాపకాలు ఉంటాయి. ఏమండి, ఒక వర్కర్కి మరి ఉద్యోగం చేస్తున్నాడంటే బోనస్ ఇస్తారు సంవత్సరానికి ఒకసారి, లాభాలు పంచుతారు వర్కర్స్కి. మరి ఆ లాభాలు ఎప్పుడు పంచుతారో నీకు తెలుసు. ఎన్ని గంటలకు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలో, ఎన్ని గంటలుగా సంతకం పెట్టి నువ్వు ఆ డబ్బులు తెచ్చుకోవాలో అవన్నీ నీకు గుర్తుంటాయి. కానీ నీకంటూ ఒక లోకం ఉందనేది, దేవుడున్న లోకం అని నీవు ఇక్కడ బ్రతుకుంటుండగా దేవుని కొరకు బ్రతికితే, దేవుని కొరకు జీవిస్తే దేవుని దగ్గరికి వెళ్తావు. మరి ఇది ఎందుకు గుర్తుండదు? ప్రస్తుతం భూమి మీదకి వచ్చే లాభం కాదు ఇది. భూమి మీద మీకు వచ్చే లాభాలు ఏమైనా ఉంటే జ్ఞాపకం ఉంటాయి. భూమి మీద మీకు వచ్చే లాభాలు ఏమైనా ఉంటాయి, గుర్తుంటాయి. చీటీ వేసాం అనుకోండి, ఏ రోజు వస్తుందో ఆ చీటీకి జ్ఞాపకం ఉంటుంది, ఎంత వస్తుందో అది గుర్తుంటుంది. మరి దేవుని సన్నిధి, దేవుని మాటలు, దేవుని దగ్గరికి వెళ్ళడం, మరి మన చావు, ఇవన్నీ గుర్తురావా? చచ్చిపోతాం, మనందరివి చచ్చిపోతాం. ఇందులో చావకుండా మిగిలేవారు, ఉండేవారు ఎవ్వరూ లేరు. అందరూ ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం మన ప్రాణాన్ని మనం పోగొట్టుకుంటాం, వెళ్ళిపోవాలి. 103 కీర్తన 14వ వచనం చూడండి. 103 కీర్తన 14వ వచనం. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు
తెలిసే ఉన్నది. మనము నిర్మింపబడిన రీతి, ఎందుకంటే మనల్ని నిర్మించిన వాడు దేవుడు. మనలను నిర్మించిన మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. దేవునికి కట్టేవాడు గనుక, కట్టాడు గనుక ఆయనకు తెలుసు. మనము మంటివారమని, మనం మట్టిలో నుంచి తీయబడ్డామని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు. నిన్ను మట్టిలో నుంచి తీశాను, నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతావని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకు మనం జ్ఞాపకం ఉన్నాం, కానీ మనం మట్టిలోకి వెళ్ళిపోతామని మనం మర్చిపోతాం. ఎప్పుడూ చేస్తావరా దాని గురించి, ఇప్పటి నుంచి ఏంట్రా ఆలోచన అంటారు చాలామంది. మన వాళ్ళు ఏం మాట్లాడతారు పెద్దవాళ్ళు, పట్టుకున్నావురా, ఎప్పుడు చూసినా చావుల గురించే చెప్తావురా. మరి దేని గురించి చెప్పాలి నీకు? దేని గురించి చెప్తే బాగుంటుంది నీకు? డబ్బుల సంపాదన గురించి చెప్పాలా? ఇల్లు కట్టడం గురించి చెప్పాలా? వస్తువులు కొనడం గురించి చెప్పాలా? భార్యాభర్తల దాంపత్యం గురించి చెప్పాలా? పిల్లల చదువుల గురించి చెప్పాలా? పిల్లల పెళ్ళిళ్ళ గురించి చెప్పాలా? ఏమి చెప్పాలి మీకు? అవన్నీ భూమి మీద ప్రతి మనిషి చేసేవి. అవి చెయ్యకపోతే బ్రతకలేడు. అవి చెయ్యకపోతే బ్రతకలేడు. పుడతాడు, పసితనం, తల్లి తండ్రి, ఇక ఊహ తెలుస్తుంది, చదువులు చదివిస్తారు పిల్లల్ని, చదువుతుంటారు. చదువు పూర్తయిందండి, ఉద్యోగం వచ్చిందండి, వివాహం, అమ్మాయి దొరికిందండి, పెళ్లి జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారండి, వాళ్ళని బళ్ళకు తీసుకెళ్ళాలి. అంతవరకు తమ పిల్లల్ని బడిలో చదివించి, ఉద్యోగాలు రప్పించి, పెళ్ళిళ్ళు చేసి, బిడ్డలు కనిపించినటువంటి ముసలివాళ్ళు, తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత వీళ్ళు ఇంట్లో మూలన పడి ఉండాలి. పిల్లలు పెద్దగా పట్టించుకోరు మిమ్మల్ని. మీరు అనుకుంటారు నా పిల్లలు నన్ను చాలా జాగ్రత్తగా పట్టించుకుంటారండి అని మీరు అనుకుంటారేమో. మీరు అనుకోలేరు. మా చర్చిలో అంతకుముందండి ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం, ఆమెకి, ఆ తల్లికి కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయాయి. డాక్టర్లు చెప్పారమ్మా నువ్వు ఎంతో కాలం బ్రతకు. మరి నువ్వు బ్రతకడానికి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్ది కాలం నిన్ను బ్రతికించవచ్చు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొద్ది కాలం నువ్వు బ్రతికించవచ్చు. చివరికి పుట్టిన 5 పిల్లలు 4 పిల్లలు అండి ఎవరూ పట్టించుకోలేదండి. ఇక కట్టుకున్న భర్త నిస్సహాయుడండి. ప్రియులారా, నేను పిలిచి దెబ్బలాడాను. నీ తల్లి కదా, నీ తల్లికి నువ్వు చేయాలి కదా. నిన్ను కని పెంచి చదివించి పెద్దవాడిని చేసింది నీ తల్లిదండ్రులు. ఈ కష్టకాలంలో, ఈ రోగకాలంలో మీరు వాళ్ళ చూడకపోతే ఎలాగా? అప్పుడు వాళ్ళు తలదూర్చారు. అలా 2 ఏళ్ళు అదనంగా బతికింది ఆవిడ. 2 ఏళ్ల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె కంటే ముందు భర్త చనిపోయాడు. పిల్లల కన్నావు, పిల్లలు పెంచావు, పిల్లలు చదివించావు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసావు. నీవు మంచాన పట్టేసరికి నీ పిల్లలు నిన్ను పట్టించుకోకుండా పోయారు. కానీ నీ దేవుడు ఏమన్నాడో తెలుసా నీకు? నిన్నేమన్నాడు నీ దేవుడు? నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను విడిచిపెట్టను. నిన్ను విడిచిపెట్టను ఆయన. ముదిమి వచ్చే వరకు, అంటే ముసలిదనం వచ్చినంత వరకు, నీ తల నెరిసినంత వరకు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను శంకలో వేసుకునేవాడిని నేనే చేసి ఉన్నాను. చంకలో నిన్ను ఎత్తుకున్నవాడను నేను. తండ్రి అంటున్నాడండి.
యెషయా గ్రంథం 46వ 46 అధ్యాయం, యెషయా గ్రంథం 46 అధ్యాయం 4వ 4వ వచనం. ముదిమి వచ్చే వరకు ముదిమి వచ్చే వరకు నిన్ను నిన్ను ఎత్తుకొనివాడను ఎత్తుకొని వాడను నేను. నేనే నాయన. నేను నీ పిల్లల గురించి, నువ్వు పిల్లల మీద ఆశలు పెట్టుకొని బతుకుతున్నావా? ఈరోజు ఎక్కడ చూడండి అదే మన సత్యం ఉంది. ఒక బ్యానర్ కట్టారు కరెంట్ స్తంభానికి, మదర్ అండ్ ఫాదర్ ఓల్డ్ ఏజ్ హోమ్. మదర్ అండ్ ఫాదర్ ఓల్డ్ ఏజ్ హోమ్. మదర్కి ఫాదర్ కిందనే ఉంటుంది. మీరు గుడి అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే గేట్కి ఎదురుగా సరిగ్గా కనబడుతుంది ఎల్లో కలర్లో బ్యానర్. ఏమని రాశారండి? మదర్ అండ్ ఫాదర్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఏ ఒరిజినల్ హోమ్ లేదా? కొడుకు హోమ్ లేదా? కూతురు హోమ్ లేదా? కూతురు ఇల్లు లేదు. మరే ఇంకోటి ఏది? కొడుకు ఇల్లు లేదు. నీకంటూ ఒక ఇల్లు లేదు. అది పిల్లలకి రాయిస్తావు. అందులో నిన్ను ఎలాగ ఉండనివ్వరు. అందులో ఉండనివ్వరు కనుక, నీ దగ్గర పెట్టుకోరు కనుక నిన్ను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. అది మీ అమ్మా నాన్నల ప్రేమ. మమ్మీ, డాడీ చిన్నప్పుడు ఎలా పిలుస్తావు? నాకు అది కొనవా, నాకు ఇది కొనవా, నాకు బట్టలు కొనవా? ఎంత డిమాండ్ చేస్తావే పిల్లల్ని చిన్నప్పుడు, నీ తల్లిదండ్రులను పిల్లలు. కానీ దేవుడేమన్నాడు? అలాగనలేదు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు తెల్లగా అయిపోయినంత వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను నిన్ను. చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. ఎంత మంచి మాటలండి మన తండ్రి అన్న మాటలు. ఈ మాటలు మీకు గుర్తొస్తాయా? మరి ఈ మాటలు గుర్తొస్తే పరలోకం మీకు గుర్తొస్తుంది. పరలోకం ఇస్తాడు మీకు దేవుడు. 75 years అండి నాకు, 75 ఏళ్ళు. అన్నీ బాగున్నాయి. ఏమండి? అన్నీ బాగున్నాయి. నన్ను ఎత్తుకుంటున్నాడండి ఆయన. నా తల వెంట్రుకలు నిరిసినంత వరకు నన్ను ఎత్తుకుంటున్నాడు, చంకలో పెట్టుకుంటున్నాడు. భోజనానికి లోటు లేదు, బట్టలకు లోటు లేదు, వీటికి పలానా దానికి లోటు అనేది నాకు అస్సలు లేదండి. ఎందుకంటే నా తండ్రి నన్ను చూసుకుంటున్నాడు కనుక. మీరు ఎవరిని నమ్మకండి, మీ వాళ్ళని నమ్మకండి, మీ పిల్లల్ని నమ్మకండి, మీ అమ్మా నాన్నలను నమ్మకండి. నేను చెప్తున్నాను, కరెక్ట్గా చెప్తున్నాను. మీ భార్యని నమ్మకండి, నీ పిల్లల్ని నమ్మకండి, మీ ఇల్లు నమ్మకండి, మీ వాకిళ్ళు నమ్మకండి, మీ ఆస్తులు నమ్మకండి. ఇవేవి మీకుండవు. కానీ మీ దేవుణ్ణి నమ్మండి. ఆయన మిమ్మల్ని చల్లగా కాపాడతాడు. ఏ ప్రాబ్లం ఉండదండి, ఏ సమస్య ఉండదు. కానీ దేవుని పని మీద, భూమి మీద బ్రతికినంత వరకు ఆయన ఆలోచనల్లో ఉండండి. రేపు నా పిల్లలకి ఏం చెప్దాం? రేపు నా పిల్లలందరూ వస్తారు, అందరూ కూర్చుంటారు. మా డాడీ చెప్తాడు. పిల్లలు ప్రార్థన చేస్తున్నప్పుడు విన్నారు కదా, మా డాడీ నిలబెడతారు. ఆయన నోట నుండి ఏ మాటలు మీరు మాకు వినిపిస్తారో ఆ మాటలు మాకు మంచి మాటలు వినిపించండి. మా డాడీకి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, మాతో ఉంచండి. నా పిల్లల ప్రార్థనలు ఇవన్నీ నా పిల్లలు చేసే ప్రార్థనలు అండి. ఆ ప్రార్థనలు వింటుంటే మీకు అర్థమవుతుంటుంది. ఒక పక్క నా పిల్లలు నా గురించి ప్రార్థన చేస్తుంటే, ఒక పక్క నా తండ్రి రెప్ప వెయ్యకుండా ఎక్కడ చిక్కుకున్నాడట మనల్ని? తన అరచేతిలో చిక్కుకున్నాడట. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోతుందా? ఒకవేళ మీ తల్లులైనా మిమ్మల్ని మీ చంటి పిల్లలు మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను. నా అరచేతుల మీదనే. ఎక్కడటండి? చూడగానే నువ్వు కనబడాలా? ఎక్కడ? ఏది అతి సులువైంది చెప్పండి? డబ్బులు దేంతో చూస్తాం? కళ్ళతో చూస్తే సరిపోదు, చేత్తో ఎత్తాలి కళ్ళ దగ్గరికి. అవునా? డబ్బుని కళ్ళ ముందుకు తీసుకురావాలా?
కళ్ళ ముందుకు తీసుకురావాలంటే ఎక్కడ చెక్కుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి? చేతులతో పట్టుకోవాలి, అరచేతితో పట్టుకోవాలి. క్యాష్ కట్ట ఏమండి, అరచేతితో పట్టుకోవాలి. దేవుడు నేను ఎక్కడ చెక్కుకున్నాడట? నా అరచేతుల మీద నేను 49 యెషయా గ్రంథం 15వ వచనం చదివారు. ఇప్పుడు 49 యెషయా గ్రంథం 15వ వచనం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన పాలిచ్చిన చంటి పిల్లను మర్చిపోతుందా? వారైనా మరచెదరు, ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో. దేవుడు అంటున్నాడు, నేను మాత్రం నిన్ను మరువను. మరువను. చూడుము, చూడుము, నా అరచేతుల మీద నా అరచేతుల మీద నిన్ను నిన్ను చెక్కుకున్నాను. సహజంగా ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు మనీ పర్సులు వాడతారు. మనీ పర్స్. ఆ మనీ పర్సులో ఇలా ఇప్పగానే ఏం కనబడుతుంది? భార్య ఫోటో, పిల్లల ఫోటో. ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ ఫోటోలు? మీరు వెనకాల లోపల పడతారు. అమ్మ నలిగిపోద్ది. పర్సు పెట్టాలి, అందమైన పర్సు, తడి తగలకూడదు, పాడైపోకూడదు. ఇలా చూసి నా భార్య, నా పిల్లలు, ఎంత ప్రేమ భర్తకి, కుటుంబం మీద. దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు? పర్సులో కాదు, అరచేతిలో. అరచేతిలో చెక్కేసుకున్నాడట. అప్పుడప్పుడు మరి ఈ లవర్స్ ఉంటారు కదండి, గుండు మీద ప్రియురాలి పేరు పచ్చపట్టు పొడిపించుకుంటాడు. చూసారు ఎప్పుడైనా? షర్ట్ ఇప్పుతాడు ఇలాగా, ఇక్కడ ఉంటుంది పేరు ఎక్కడ? గుండు మీద. వెనకాతల గుండు ఉందా అంటే అది నా ప్రాణం, నువ్వు నా ప్రాణం కదా, అందుకే నా ప్రాణమైన నిన్ను నా ప్రాణం మీద రాసుకున్నాను అంటాడు. ఆహా, వాట్ ఏ లవ్, వాట్ ఏ వండర్ఫుల్ లవ్. మరి మీ తండ్రి ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతిలో. తన చేతులతో చేశాడు, తన చేతుల మీద చెక్కుకున్నాడు. ఆయన మట్టి తన చేతులతో తీశాడు, చేతితో మట్టిని బొమ్మను చేశాడు, బొమ్మలో జీవాన్ని ఊదాడు, ఆదామని పేరు పెట్టాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు ఉన్నప్పుడు మన్ను వెనకటి వల్లనే మన్ను అయిపోద్ది, దాన్ని పట్టించుకోకండి. కానీ ఆ మంటి బొమ్మలో ఉన్న జీవం ఉందే, అది దేవుడిలో నుంచి వచ్చింది. దేవుడు ఊదాడు కదా, ఊదితేనే బొమ్మలోకి వెళ్ళాడు ఆదాము. ఆదాము దేవునిలో ఉన్నాడు, దేవుడు ఆదామును ఊదాడు. ఉఫ్ఫని జీవవాయువును ఊదగా, నరుని నాసికారంధ్రముల్లో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. వాట్ ఏ వండర్ఫుల్. మంచిది కదా. మరి దేవుని పిల్లలుగా ఉంటారా మీరు? ఈవేళ చెప్పింది మీకు వంటపడుతుందా? మీ జ్ఞాపకాల్లో ఉంటుందా? ఉంటే బాగుపడతారు. ఉండదా? మీకు నేను చెప్పనవసరం లేదు.